జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా వాళ్ళని ఏ విధంగా గౌరవించారు? సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం అని చెప్పి ఆయన ఎట్లా చేశారు? అన్నది మనం చూసాం. అయినా కూడా ఆయన ఏ విధంగా తిట్టారు వాళ్ళు, ఏ విధంగా చేశారు అని ఇవన్నీ కూడా మన ముందు విజువల్స్ గానీ, సాక్ష్యాలుగా ఉన్నాయి. కానీ అటు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఏ విధంగా వాళ్ళని ట్రీట్ చేస్తుంది? ఎలాంటి అసలు ఫౌల్ లాంగ్వేజ్ వాడుతూ ఉన్నారు? ఎలాంటి అసభ్యకరమైన భాష మాట్లాడుతూ ఉన్నారు? ఏ విధంగా విరుచుకుపడుతున్నారు? అయినా సినిమా వాళ్ళు అసలు కక్కలేక, మింగలేక, నోరు తెరవలేక భయంతో ఏ విధంగా వణికిపోతున్నారు మనం చూస్తూ ఉన్నాం. నోరు తెరిసాకనే వణికిపోతూ ఉన్నారు. అంతే. మంచి చేసే వాళ్ళని ఎన్నైనా అంటారు. మంచిగా చూసుకునే వాళ్ళంటే అందరికీ కూడా అలుసు అబ్బా నిజంగానే. నిజంగానే అలుసు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే పిలిచి మంచిగా శాలువాలు కప్పి మంచిగా భోజనం పెట్టినందుకు అలుసు, అందుకే అన్ని అన్నారు. మరి ఆయన ధ్వంసం చేసింది ఏంది లేదు సినిమా పరిశ్రమలు. టికెట్ రేట్లు కాస్త తగ్గితే ఎక్కువ మంది వస్తారు, మీకే మేలని చెప్పినందుకు. ఇప్పుడు తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ ప్రైసులు పెంచుకోవడంలో ప్రీమియర్ షోస్ ఏమీ ఉండవు అని చెప్పి కరాఖండిగా చెప్పేశారు. ఇప్పుడు సంక్రాంతికి కొన్ని పెద్ద సినిమాలు అనేవి ఉన్నాయి. వాళ్ళు ఇంకా ప్రధానంగా తెలంగాణలో కలిగే నష్టాన్ని కూడా ఆంధ్రప్రదేశ్లోనే పూడ్చుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నారట. అంటే తెలంగాణలో జరిగే నష్టం ఏదైతే ఉంటే అంతా ఆంధ్ర ప్రజల నుంచే పూడ్చుకోవాలి అని. ఈ క్రమంలో కొందరు సినిమా పెద్దలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని అపాయింట్మెంట్ అడిగారు. అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అవ్వగానే సినిమా పెద్దలు చంద్రబాబు గారిని కలవబోతూ ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్లో ప్రీమియర్ షోలకి, బెనిఫిట్ షోలకి, టికెట్లు పెంచుకునేకి ఇవన్నీ ఖచ్చితంగా అవకాశం ఇవ్వండి, లేకుంటే పరిశ్రమ దెబ్బతింటుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు అడగడమే కాకుండా అటు తెలంగాణలో కూడా కాసింత సినిమా పరిశ్రమకి ఉన్నటువంటి ఆ ప్రభుత్వం ఇద్దరికి ఉన్నటువంటి ఒక డిస్టెన్స్ ఏదైతే ఉందో, గ్యాప్ ఏదైతే ఉందో కాసింత పూడ్చడం కోసం మీరే కాసింత పెద్దరికం తీసుకోండి. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే తెలంగాణ ముఖ్యమంత్రికి ఒక మాట చెప్పండి, మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు అని. సో ఆంధ్రప్రదేశ్లో మాకు తెలంగాణలో జరిగే నష్టాన్ని పూడ్చుకుంటాం, దానికి అవకాశం ఇవ్వండి. తెలంగాణ ప్రభుత్వంతో కాసింత చొరవ తీసుకొని ఒక మాట చెప్పండి అని మరికొన్ని డిమాండ్లతో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కలవబోతూ ఉన్నారు. అపాయింట్మెంట్ అడిగారు. అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అవ్వగానే వీళ్ళు వెళ్ళి కలుస్తారు. ఎవరెవరు వెళ్తారు, ఎక్కడ కలుస్తారు, ఏం మాట్లాడతారు, ఏమేమి డిమాండ్లు అంటారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్లా స్పందిస్తారు, ఈ అన్ని విషయాలు చూడాలి.